భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జూన్ 20 నుంచి 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆరంభం కానుంది. శుభ్మన్ గిల్ నాయకత్వంలోని టీమిండియా ఇంగ్లాండ్తో తలపడనుంది. ఈ సిరీస్ కోసం ఇరు జట్ల అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సిరీస్లో భారత జట్టు యువ ప్లేయర్లతోనే బరిలోకి దిగనుంది. రోహిత్ శర్మ, కోహ్లీలు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో వారు ఈ సిరీస్లో ఆడటం లేదు. ఈ క్రమంలో యువ ప్లేయర్లకు ఈ సిరీస్ చక్కటి అవకాశం లాంటిదే. అయితే గంభీర్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి టీమిండియాలో అనూహ్యమైన సంఘటనలు జరుగుతున్నాయి. సీనియర్ ప్లేయర్లు ఒక్కొక్కరుగా అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెబుతున్నారు. గతేడాది చివర్లో జరిగిన బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ మధ్యలోనే వెటరన్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై పలికాడు. బెంచ్కే పరిమితం చేయడంతో అసహనానికి గురైన అశ్విన్ గుడ్ బై పలికాడు. తాజాగా అశ్విన్ బాటలోనే రవీంద్ర జడేజా కూడా నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంగ్లాండ్తో జరిగే టెస్ట్ సిరీస్లో జడేజాకు అవకాశాలు ఇవ్వకపోతే అతడు సిరీస్ మధ్యలోనే రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. రవీంద్ర జడేజాకు బదులు వాషింగ్టన్ సుందర్కు ప్లేయింగ్ 11లో చోటు కల్పించాలనే ఉద్దేశంలో కోచ్ గంభీర్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే సిరీస్ మధ్యలోనే జడేజా అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై పలికే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే గంభీర్పై తీవ్ర విమర్శలు వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే రోహిత్, విరాట్ కోహ్లీ, అశ్విన్లు రిటైర్మెంట్ ఇవ్వడానికి కారణం గంభీరే అంటూ పలువురు అభిమానులు అతడిపై ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.